ఆంధ్రజ్యోతిలో చూస్తే పాక్కు చావు దెబ్బ, కరాచీ ఒమ్రారా పోర్టులపై భారత్ భీకర దాడి, రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త. వాస్తవానికి పాకిస్తాన్కి రేపో మాపో చావు దెబ్బ తప్పదు, ఆ పై మాపో ఆ దేశం కంగు తినక తప్పదు. ఎందుకంటే బలగం రీత్యా చూసినా, వర్తమానంలో ఉన్నటువంటి పరిణామాల పరిస్థితులు రీత్యా చూసినా ఇండియాకి పూర్తి స్థాయి బలం ఉంది. అనేక రకాలుగా పాకిస్తాన్ మీద పై చేయి సాధించే ఆస్కారం ఉంది, అది సుస్పష్టం. సైనిక బలం లేదంటే సైనిక సామర్థ్యం అన్నింట ఇండియాకి పూర్తి స్థాయి పై చేయి ఉంది. ఖచ్చితంగా పాకిస్తాన్ని ఈసారి కూడా ఓడించడం అనివార్యం. అది రేపా మాపా జరుగుతుంది. కానీ మీడియాలో కథనాలు చూస్తే అత్యంత ఘోరంగా, సోషల్ మీడియా హ్యాండిల్స్ రాసినటువంటి రీతిలో ప్రధాన మీడియా రాసేస్తున్నటువంటి తీరు అత్యంత ఆందోళనకరం. ఎందుకంటే ఫేక్ కథనాలు, అర్ధసత్యాలు, అసత్యాలు ఇలాంటి వాటన్నిటికీ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక ప్రోపగాండా మిషనరీ ఏర్పాటు చేసుకుని అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రోపగాండా మిషనరీలో ప్రధాన స్రవంతి ప్రింట్ మీడియా కూడా భాగమైపోతే ఏమనాలి? కరాచీ పోర్టు మీద దాడి జరిగింది, ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రధానమైనటువంటి కథనం. కానీ వాస్తవానికి కరాచీ పోర్టు మీద నిన్న దాడి జరిగినటువంటి దాఖలాలు అయితే లేవు. దాడి జరగబోతుంది, అది అనివార్యం. లాహోర్లో పాకిస్తానీ ఆర్మ్డ్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి మొత్తం భద్రతా వ్యవస్థని, నిఘా వ్యవస్థని నిన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చిన్నాభిన్నం చేసింది. ఆ తర్వాత రావల్పిండిలో దాడులకు పాల్పడింది. ఇక అనేక రకాలుగా పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో నేవీ కూడా రంగంలోకి దిగుతుంది. నేవీ రంగంలోకి దిగడం అంటే 1971 తర్వాత తొలిసారిగా మొత్తం త్రిదళాలు, అటు ఆర్మీ, మరొక వైపు ఎయిర్ ఫోర్స్, వాటికి తోడు నేవీ, మొత్తం బలగాలన్నీ రంగంలో దిగినట్టే. దానికి తగ్గట్టుగా సన్నాహాలు చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటుగా అనేక రకాల ఇండియన్ నేవీకి ఉన్నటువంటి శక్తిని అంతా మోహరిస్తున్నారు. ఖచ్చితంగా దాడి అనివార్యం. అయితే నిన్నే జరిగిపోయినట్టు, రాత్రే పాకిస్తాన్లో కరాచీ పోర్ట్ని పేల్చేసినట్టు అనేక రకాలుగా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. వాటన్నిటిని పట్టుకొచ్చి ఆంధ్రజ్యోతి ఇక్కడ వండి వార్చేసింది. చూడండి ఎంత విడ్డూరమో. సోషల్ మీడియాలో నిర్ధారణ లేకుండా యథేచ్ఛగా ఫేక్ క్యాంపెయిన్, ఎక్కడెక్కడో సినిమాలకు సంబంధించినటువంటివి అనేక హాలీవుడ్ సినిమాల్లో దృశ్యాల్ని ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి యుద్ధ దృశ్యాలుగాను, అదేవిధంగా ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేస్తున్నప్పుడు జరిగినటువంటి దృశ్యాల్ని ఇప్పుడే పాకిస్తాన్లో జరుగుతున్నట్టుగా ఇష్టారాజ్యంగా వైరల్ చేస్తున్నారు. ఇష్టారాజ్యం. అందులో నిర్వివాదాంశం ఏంటంటే అందులో 95% ఆ వీడియోలు కానీ పోస్టులు కానీ ఏమీ వాస్తవం కాదు. ఇప్పటికే ఫ్యాక్ట్ చెక్ బృందాలు చాలా తీవ్రంగా అలాంటి వాటినన్నింటినీ ఖండిస్తున్నాయి. కానీ వాటికన్నా ఈ క్యాంపెయిన్ ఎక్కువైపోయింది కాబట్టి యథేచ్ఛగా 95% మీరు చూస్తున్నటువంటి వాట్సాప్ దృశ్యాలు కానీ, లేదంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్లలో కానీ, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్లలో కానీ ప్రసారం అవుతున్నటువంటి దృశ్యాలు ఏవి వాస్తవం కాదు. కరాచీ పోర్టు మీద దాడి జరిగినట్టు నిన్న రాత్రంతా వైరల్ అయినటువంటి దృశ్యాలన్నీ గాజాలో ఇజ్రాయెల్ సాగించినటువంటి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు. 2020లో బీబీసీ రాసినటువంటి కథనానికి సంబంధించినటువంటి దృశ్యాలను ఇప్పుడు బయటికి తీసి అవే కరాచీ మీద జరిగినటువంటి దాడిగా ఇష్టారాజ్యంగా కథనాలు ఇచ్చేస్తున్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ పేచమణిచే ప్రయత్నం అయితే జరగబోతోంది. అది రేపా మాపా ఆపై మాపా అన్నదే తేలాలి, అది అనివార్యం. ఎందుకంటే ఇండియా మీద పాకిస్తాన్ యుద్ధం గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పటికే భ్రష్టు పట్టినటువంటి వ్యవస్థ. అక్కడ ఆర్మీ కానీ అన్ని రకాల వ్యవస్థలు పూర్తిగా భ్రష్టు పట్టాయి. తీవ్రవాదమే అక్కడ ఇంకా పైచేయి సాధించి పాకిస్తాన్ పాలకుల్ని నిర్దేశించే స్థాయిలో ఉంది. అలాంటి పాకిస్తాన్ ఇండియాతో పోటీ పడే అవకాశమే లేదు. కానీ యుద్ధంలో దిగిన తర్వాత అటు 10 పోతే ఇటు 2 3 ఇప్పటికే 16 మంది చనిపోయినట్టు నిన్న వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అధికారికంగా ధృవీకరించారు. అదంతా సైనికులు, సాధారణ పౌరులు, సరిహద్దుల్లో ఉన్నటువంటి సాధారణ పౌరులు, చిన్నపిల్లలు సహా 16 మంది ఇండియన్స్ మృతి చెందారు. సో ఇలాంటివి కొన్ని నష్టాలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి అబద్ధాలు మాత్రం ఏ రకంగానూ శ్రేయస్కరం కాదు. కానీ Hey there. Subscribe to my channel. And also press this bell icon.